ఆంధ్ర చికెన్ కర్రీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చికెన్ అర కేజీ, అల్లం, వెల్లుల్లిపాయలు 12 రేకలు, ధనియాలు పావు టేబుల్ స్పూన్, జీలకర్ర పావు టేబుల్ స్పూన్, లవంగాలు 3, యాలక్కాయలు 2, దాల్చిన చెక్క అరంగుళం ముక్క, జాజికాయ చిన్న ముక్క, జాపత్రి 2 రెమ్మలు, గసగసాలు ½ టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి చిన్న ముక్క. ఇలా సిద్ధం చేసుకున్న మసాలా సామాన్ని జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ధనియాలు, అల్లం, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, యాలకులు, జాజికాయ, ఎండు కొబ్బరి ముక్క. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ వేసుకుని పేస్ట్లా చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని పేస్ట్లా చేసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న మసాలాను చికెన్లో కలుపుకొని ఉప్పు, కారం 2 టేబుల్ స్పూన్స్, మరియు పసుపు చిటికెడు, ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కలుపుకుని అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు చికెన్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉల్లిపాయలు 4, పచ్చిమిర్చి 3, కారం 2 టేబుల్ స్పూన్స్, ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, గార్నిష్ చేయడానికి కొత్తిమీర చిన్న కట్ట. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 5 నిమిషాల తర్వాత ముందుగా మనం కలిపి ఉంచుకున్న చికెన్ను వేగిన ఉల్లిపాయల్లో వేయాలి. వేసి బాగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. మరిన్ని రుచుల కోసం చూడండి recipe table.in.